కొత్తగూడెం సింగరేణి ప్రకాశం మైదానంలో దీపావళి సామాగ్రి అమ్మే దుకాణాలు నిబంధనలు పాటించడం లేదని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ప్రతినిత్యం మందుబాబులు సైతం గ్రౌండ్లో బాటిల్స్ పడవేసి ఇష్టారాజ్యం చేస్తుంటారని క్రీడాభిమానులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీపావళి కోసం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ సైతం ప్రమాదకరంగా ఉన్నాయని అంటున్న స్థానికులతో సింగరేణి ప్రకాశం మైదానం నుంచి మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఉన్న ప్రకాశం స్టేడియం బార్ షాపులను తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఎందుకు అంటే మనం చూసుకుంటే ఏదైతే సింగరేణి ప్రకాశం స్టేడియంకి సంబంధించి దీపావళి సందర్భంగా మందుగొండి సామాగ్రి షాపులకు అయితే వీరు పర్మిషన్స్ ఇస్తున్న కొత్త కాలంగా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో స్టేడియంలో ఈ యొక్క మందు సేవించి బాటిళ్ళన్నీ కూడా చెల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ పడివేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇలానే జరుగుతున్నా కూడా సింగరేణి వారు ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సింగరేణికి 12,000 రూపాయలు ఒక షాపుకి వీళ్ళు చెల్లించి ఒక పర్మిషన్స్ తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క సింగరేణి స్టేడియంలో మాత్రం అంటే మద్యం సేవించడానికి ఎటువంటి పర్మిషన్స్ అంటే అసలు సేవించకూడదని కూడా చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి ప్రతి షాపుకు చెందినటువంటి వారందరూ కూడా ఈ మద్యం సేవించి ఈ యొక్క వీటికి సంబంధించిన వీటన్నిటిని కూడా చెల్లా చెదురుగా పడేయడం, ఒకవేళ ఈ పగిలితే ఈ యొక్క స్టేడియంలో అథ్లెటిక్స్ కావచ్చు, లేకపోతే వీటి క్రీడాకారులందరూ కూడా దీంట్లో వాకింగ్, రన్నింగ్, అదేవిధంగా అన్ని విధాలమైనటువంటి క్రీడలకు సంబంధించినటువంటి ఆడతారు. వీరందరికీ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనిపై సింగరేణి అధికారులు ఎవరూ కూడా దృష్టి సారించట్లేదంటూ వీరందరూ కూడా వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధంగా మద్యం సేవించి ఈ యొక్క బాటిల్స్ పడేయడంతో అనేకమైనటువంటి అంటే పిల్లలకు కావచ్చు లేక పెద్దలకు అపాయం కలిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పోలీస్ స్టేషన్ వెనకాలే ఉన్నటువంటి ఈ యొక్క మద్యం దుకాణాలలో ఇటువంటి మద్యం అంటే ఈ యొక్క బాంబుల దుకాణాలకు సంబంధించిన వారు మద్యం సేవించి ఈ విధంగా ప్రవర్తించడంతో ఎటువంటి సంఘటన జరిగినా కూడా అందరూ కూడా అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క సింగరేణి స్టేడియంలో ఉన్నటువంటి క్రాకర్ షాపులు మనం చూస్తున్నాం. సుమారు 44 షాపుల వరకు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అంటే ఎటువంటి అంటే ప్రికాషన్స్ లేకుండానే ఈ షాప్స్ ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి షాప్కి కూడా ఒక షాప్కి మరొక షాప్కి 3 అడుగుల గ్యాప్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్క షాప్ మధ్యలో కూడా ఈ యొక్క అంటే గ్యాప్ ఎక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఏదైనా షాప్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం అవన్నీ కూడా పక్కన షాపులకు అంటుకొని మొత్తం కూడా ఒక ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కానీ దీన్ని ఎవరు కూడా ఇక్కడ పట్టించుకుంటున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి అంటే నీరు ప్రతి ఒక్క షాప్కి కూడా 2 డ్రమ్ముల వాటర్ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా వీరు ఇచ్చినటువంటి నామ్స్లో తెలిపిన పరిస్థితి కూడా ఉంది. కానీ మనం షాపులలో చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మనం ప్రతి ఒక్క షాప్ ముందు కూడా కేవలం 1 డ్రమ్ములో మాత్రమే వాటర్ అందుబాటులో ఉంచారు. కానీ అంటే 2 డ్రమ్ము అంటే ఏదైతే నిబంధనల ప్రకారం ఉండాల్సినటువంటి 2 డ్రమ్ముల వాటర్ అయితే వీరెవ్వరూ కూడా పెట్టుకున్న పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఈ యొక్క మందుగొండి సామాగ్రికి సంబంధించి మనం ప్రతి ఒక్క షాప్ని అంటే జూమ్లో మనం ప్రతి ఒక్క షాపును చూసినట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా రేకులతోటి అంటే ఏదైతే అగ్ని నిరోధకంతో ఉన్నటువంటి వాటన్నిటిని ఉపయోగించే షాపులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అవేవి కూడా వీరు పాటించకుండా కేవలం టార్పాలిన్ కవర్స్, అదేవిధంగా కొన్ని ఏదైతే చిన్న అగ్ని ప్రమాదం జరిగినా కూడా షాపులు తగలపడిపోయేంత అంటే అటువంటి వాటితోటే వీరందరూ కూడా ఈ యొక్క స్టాల్స్ని నడిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క షాపులో సుమారు అంటే కేవలం 500 కేజీలు మాత్రమే ఈ యొక్క అంటే క్రాకర్స్ ఉండాలంటున్నారు. అంటే 500కు పైగా కేజీల యొక్క మందుగొండు సామాగ్రిని ఈ యొక్క షాపులలో అంటే నిల్వ ఉంచుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రోజే దీపావళితో కావడంతో మరికొంత వీళ్ళు సామాగ్రి కూడా పెంచుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇన్ని షాపులు 44 షాపులు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినట్లయితే మాత్రం ఎక్కడో అంటే ఫైర్ ఇంజన్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ వస్తే మాత్రమే ఇక్కడ వీటిని అయితే అదుపులోకి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ని కూడా అందుబాటులో ఉంచలేని పరిస్థితి అయితే ఇక్కడ జిల్లా కేంద్రంలో నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ షాపులకు సంబంధించి అంటే షాపు యజమానులు చెప్తున్న దాని ప్రకారం అంటే ఈ యొక్క షాపుల పర్మిషన్కు సంబంధించి చలాన్లు చాలా తక్కువగానే ఉన్నాయని, కానీ పర్మిషన్లు రావడానికి ప్రతి ఒక్క షాప్కి సుమారు 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా వారు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు ప్రతి ఒక్కరికి కూడా ముడుపులు ముట్ట చెప్తేనే ముడుపులతో పాటు ఈ యొక్క దీపావళికి సంబంధించినటువంటి బాంబులను కూడా ఇవ్వాల్సి వస్తుందని వీరందరూ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంటే అధికారులందరూ కూడా చేయి తడపడం అని ఈ యొక్క 50-60 వేల రూపాయల వరకు కూడా ప్రతి షాప్కి కూడా మాకు బడ్డెన్ పడుతుంది.
అధికారులు చక్కగా ఉంటే మేము అన్ని నియమ నిబంధనలు పాటించి మేము షాపులు నడిపించుకుంటామని వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అధికారులు మాత్రం ఎవరు ఎటుపోయినా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం ఇటు డబ్బులు రావాలి, అదేవిధంగా ఈ విధంగా అంటే లంచాలకు ఎగబడినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్టినటువంటి ఈ యొక్క మందు దుకాణాలకు సంబంధించి నియమ నిబంధనలు ఏవి కూడా పాటించట్లేదు. దాంతోపాటు ఏదైతే క్రీడా ప్రాంగణం, ఏదైతే కొత్తగూడానికి ఉన్నటువంటి ముఖ్యమైన క్రీడా ప్రాంగణం సింగరేణి ప్రకాశం స్టేడియంలో ఈ యొక్క మందుబాబులు అంటే ఈ యొక్క బాటిల్స్ పడేయడంతో క్రీడాభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఇటు సింగరేణి అధికారులు అంటే పట్టించుకోవట్లేదని కూడా వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా గ్రౌండ్ పర్మిషన్స్ ఎవరైతే ఇచ్చారో వారు ఇటువైపుగా చూసి ఈ యొక్క మందు అంటే దీనికి ఏదైతే అంటే మున్ముందు ఇవ్వబోతున్నటువంటి పర్మిషన్లకు సంబంధించి ఈ మద్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా కూడా ఆ సింగరేణి అధికారులు చూడాలంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క దుకాణాలకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులందరూ కూడా ఎటువంటి అంటే అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే మాత్రం వీటికి బాధ్యతలు ఎవరు అంటూ కూడా ఒక ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా పై అధికారులు ఏదైతే ఈ మద్యం దుకాణాలకు సంబంధించి సుమారు 50 నుంచి 60 వేల రూపాయలు వీరు ఎందుకు ఖర్చు పెట్టాల్సి దీనిపై ఒక దృష్టి సారించాలంటూ కూడా వీరందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి.